హైదరాబాద్లో 2 రకాల పేలుళ్ళు. ఫస్ట్‌లో అప్పుడు లుంబినీ పార్క్, గోకుల్ చాట్. రెండవది దిల్సుఖ్ నగర్ పేలుడు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసుకు సంబంధించినటువంటి నిందితులకి ఉరిశిక్ష ఖరారు చేయడం హైకోర్టు ఇది మాట్లాడుకున్నాం. బట్ ఈ 2 పేలుళ్ల వ్యవహారాలకు సంబంధించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన చిదంబరం ఆనాడు చేసిన దేశద్రోహం. నిజంగా ఏ అరబ్ కంట్రీస్లో అయితే దేశద్రోహం కేసు కిందన తలలు తీసేస్తాడేమో, ఏ కిమ్ లాంటోడైతే కాల్చవతలు చంపేస్తాడేమో. మన దేశంలో దరిద్రం ఏంటంటే దేశద్రోహ మాటల్ని హీరోల కింద వీరోచితంగా చేయడం, ప్లస్ మతపరమైనటువంటి నాటకాలు ఆడటం. ఆ రోజుల్లో తీసుకొచ్చిందేంటి, ఇది ఈ పేలుళ్ళు హిందువులే చేశారని చూపించే ప్రయత్నం. సాధ్వి ప్రాచి, కల్నల్ పురోహితుల మీద పెట్టబడినటువంటి కేసుల్లో మాలేగావ్ పేలుళ్ళ తర్వాతన హైదరాబాద్ పేలుళ్ళకి సంబంధించి కూడా ఆ రోజున కోర్టుల్లో మెమోలు సబ్మిట్ చేశారు. వీటి వెనకాల వీళ్ళే ఉన్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఈ బత్కళ్ళు లేకపోతే